ఈయన ప్రూవ్ చేసిండు మొత్తం కలిపి అల్టిమేట్ వచ్చింది అంతేనా సరే ఒక కాలర్ ఉన్నారట మాట్లాడానికి చూద్దాము హలో నమస్తే నమస్తే అండి నమస్కారం అండి మీ పేరేంది నా పేరు సతీష్ అండి సతీష్ గారు ఎట్లుంది సినిమా చూసిర్రా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూసినాం కాబట్టి ఫోన్ చేస్తున్నాం ఎందుకు ఇంత తొందర గుర్తుపట్టేసిర్రా అరే సతీష్ అట ఇక పేర్లు దొరకలేదా నీకు ఎడ్డోడా అయ్యో చెప్పద్దా ఏ అన్నానా సతీష్ అన్న సతీష్ అట దవడ వలుగుతుంది చెప్పు మ్యాటర్ చెప్పు ఫస్ట్ లేదు లేదు మీరు రాంగ్ బటన్ నొక్కారు కరెక్ట్ అరే నువ్వు రాంగ్ బటన్లు ఇలాంటి పంచులు ఈ కుళ్ళు పంచులు అన్ని నీ దగ్గరనే ఉంటాయి కానీ చెప్పు ఆ కుళ్ళిపోయిన టమాటాలన్నా తినొచ్చు కానీ కుళ్ళిపోయిన పంచులు అయితే ఏం చేయలేము రా చెప్పు కనీసం ఒక 2 నిమిషాలైనా సినిమాలో యాక్ట్ చేస్తావు బయట యాక్ట్ చేయలేవు 2 నిమిషాలు హలో సతీష్ గారు చెప్పండి ఇది పద్ధతి అన్న సతీష్ తమ్ముడు చెప్పు తమ్ముడు మా హెచ్ఎంటీవీ కోసం చేస్తారా కిట్టి చేస్తారా ఇప్పుడేడా మన బూట్కట్ బాలరాజు చూసిందే బూట్కట్ బాలరాజు కాదు నీ మిస్టర్ ప్రెగ్నెంట్ అది చెప్పాలని చెప్తుండు వాడు దానికి రైట్ రాడు ఇప్పుడు దానికి కూడా వస్తాం మెల్లమెల్లగా వస్తాము సీరియస్లీ ఫ్రెండ్ అని కాదు కానీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ గురించి అంటే లైవ్ చూస్తున్నాను కాల్ చేశానండి చెప్పండి సీరియస్లీ ఫ్రెండ్ అనే పార్ట్ పక్కకు పెడితే ఒక ఆర్టిస్ట్ గా ఇప్పటి వరకు ఇది 3వ మూవీ యాజ్ ఏ హీరోగా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎందుకంటే యాక్టింగ్ లెవెల్స్ మెచ్యూర్డ్గా ఉన్నాయి అండ్ కథ ఇప్పటి వరకు జనాలు ఏం చేస్తున్నారు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా చూడట్లేదు మంచి సినిమా చెడ్డ సినిమా రెండే చూస్తున్నారు సో కాబట్టి ఇది మంచి సినిమా ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు జీవితంలో ఇద్దరినే గుర్తు పెట్టుకుంటారు ఒకరు నవ్వించిన 2 ఏడిపించిన మరి ఇప్పుడు సోయ లేదు మరి ఇలా నవ్విస్తే ఏడిపించిండు అట్లనే ఏడిపించడంలో 2 రకాలు ఉంటాయండి ఏంటంటే ఎమోషనల్ టచ్ అంటారు కదా హృదయానికి హత్తుకపోయే సినిమా అంటారు దీన్నా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఈరోజు సాటర్డే రేపు సండే కదా ఖచ్చితంగా మంచి స్టఫ్ ఉన్న మూవీ కంటెంట్ బేస్డ్ మూవీ ఫుల్ అయిపోయినాయి అసలు టికెట్లు దొరుకుతలేవు కూడా కాదు నేను ఒక విషయం చెప్తా రాకేష్ ఈ రోజు హెచ్ఎం టీవీలో నేను ఒకటి షేర్ చేసుకున్నాను